హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుర్గావ్ తెలుగు వ్లాగ్స్. నేను మీకు ఇప్పుడైతే హిందీలో రీసెంట్లీ రిలీజ్ అయిన కర్తవ్య మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఇక మనం మన స్టోరీలోకి వెళ్తే ఈ మూవీ స్టోరీ అంతా ఒక అక్యూజ్డ్ చుట్టూ తిరుగుతుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ వచ్చేసి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అదే సిటీలో ఒక ఫేమస్ గురూజీ ఉంటాడు. ఆయన వచ్చేసి చిన్న చిన్న పిల్లల్ని అడాప్ట్ చేసుకొని ఆశ్రమంలో పెంచి వాళ్ళని క్రిమినల్స్గా తయారు చేస్తుంటాడు. ఆయనకేమన్నా ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఎవరినన్నా చంపించాలి అంటే ఆ కిడ్స్ని వాడుకుంటుంటాడు. అట్లా ఆ తరీకాలో ఒక అబ్బాయిని అతను ఒక జర్నలిస్ట్ని చంపడానికి యూజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ అబ్బాయినే టార్గెట్ చేస్తారు. ఎందుకంటే చిన్న బాబు కదా, కంపల్సరీ వెళ్ళి పోలీసు వాళ్ళకి చెప్తాడని చెప్పి ఆ బాబును చంపడానికి అతని ఫాలోవర్స్ని పంపిస్తాడు. అప్పుడు ఆ బాబు తప్పించుకొని తిరుగుతూ లాస్ట్కి సైఫ్ అలీ ఖాన్కి దొరికిన తర్వాత సైఫ్ అలీ ఖాన్కి మొత్తం స్టోరీ అర్థమైపోతుంది. ఇంకా ఈ బాబు లైఫ్కు థ్రెట్ ఉందని చెప్పి అతన్ని సేఫ్ జోన్లో ఎక్కడైనా పంపిద్దామని ప్లాన్ చేస్తాడు. కానీ అప్పుడు ఓన్ పోలీస్ సిస్టమే అతనికి ఎదురు తిరుగుతుంది. వాళ్ళే హెల్ప్ చేస్తారు, విలన్స్కి హెల్ప్ చేసేసి ఆ అబ్బాయి చనిపోయేటట్టు చేస్తారు. ఈవెన్ అతను విత్ ఇన్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా సైఫ్ అలీ ఖాన్ ఇంటర్నల్ ఫైట్లో ఉంటాడు క్యాస్ట్ సిస్టమ్ మీద. వాళ్ళ తమ్ముడు వచ్చేసి ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాడు. అతన్ని కాపాడడానికి ఒక చోట సైఫ్ అలీ ఖాన్ దాస్తాడు. కానీ వాళ్ళ ఫాదర్ ఆ లొకేషన్ కూడా తెలుసుకొని వెళ్ళిపోయి వాళ్ళ తమ్ముడిని మర్దల్ని ఇద్దరిని చంపేస్తాడు. అప్పుడు అతనికి సైఫ్ అలీ ఖాన్ పీక్స్ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళందరినీ కూడా 1 by 1 మాస్ కిల్లింగ్స్ చేస్తాడు. దాంతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఈవెన్ ఆ అబ్బాయి చిన్న అబ్బాయిని సేవ్ చేయడం కోసము సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ ఓన్ ఫ్యామిలీ ముందే ఇన్సల్ట్ అవుతాడు. ఆ విలన్స్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ ముందు వాళ్ళ బాబు ముందే సైఫ్ అలీ ఖాన్ కొడతారు. అప్పుడు కూడా అతను సైలెంట్గా ఉండి ఆ బాబు గురించి రివీల్ చేయడు. సో ఇంత ఇన్సల్ట్ తిన్నది కాపాడింది అంతా వేస్ట్ అయిపోయింది. అయినా కూడా వాళ్ళు ఆ బాబుని ఫైనల్గా చంపేస్తారు. ఇంకప్పుడు తట్టుకోలేక సైఫ్ అలీ ఖాన్ క్లైమాక్స్లో అందరినీ లైన్ బై లైన్ చంపుతాడు. దాంతో ఈ మూవీ అయిపోతుంది. కానీ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, సస్పెన్స్ థ్రిల్లరు, చూస్తుంటే చూడాలనిపించే స్టోరీ ఫ్రెండ్స్. మీకు వీలైతే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. కానీ లాస్ట్ క్లైమాక్స్లో సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ ఫాదర్ని క్యాస్ట్ గొడవల్లో చంపేయడం అయితే చాలా దారుణంగా ఉంది. అంటే వాళ్ళ బ్రదర్ని ఇతను ఎంత సేవ్ చేసినా కూడా వాళ్ళ ఫాదర్ వెళ్ళి అటాక్ చేసి చంపేశాడు. అని తట్టుకోలేక ఓన్ ఫాదర్నే చంపేశాడు. అదైతే చాలా ఒకలాంటి సీన్ ఈ మూవీలో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కర్తవ్య మూవీ ఫ్రెండ్స్. హోప్ యూ లైక్ ద వీడియో. ఫర్ మెనీ వీడియోస్ లైక్ దిస్ ఆన్ అవర్ ఛానల్, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.